పడ్డది బండి అయితే ఇట్లా ఉంటుందనే చెప్పి నీ చిన్న కొని మీరు గిట్ల చేస్తారా? మీరు బతికేది 5 రూపాయల మీద మీరు గిట్ల చేస్తారా? ఎందుకంటే మేము 1 రూపాయి తక్కువ ఉంటే తీసుకోరు, మాకు 5 రూపాయలు అంటే మేము విడిచిపెట్టాలనా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నాము. ఇక్కడ కొంచెం ఘాట్ సెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఒక ఎడారి టైప్లో ఉంటుంది. గ్వాలియర్ దాటేసి కొంచెం ముందుకు వచ్చినాం అంతే. రైట్కి వెళ్తే గ్వాలియర్ సిటీ వెళ్తుంది. మనం ఝాన్సీ రోడ్కి మళ్ళీ ఒక 5-6 కిలోమీటర్స్ వచ్చినాం. నీడ ఉన్న దగ్గర ఏదైనా ప్లేస్లో ఆపుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక్కడ చూస్తే మనకి ఆర్టీఓ ఉంటారు అనమాట. ఎప్పుడైనా మన లాస్ట్ టైం వచ్చేటప్పుడు కూడా ఆర్టీఓ అయితే ఉన్నారు ఇక్కడ. మనం ఆపకుండా పోయినా కానీ మన వెనకాల పరిగెట్టుకుంటూ వస్తారు. బయట పనులు కాబట్టి 500 తీసుకుంటారు. లాస్ట్ టైం ఏం చేసినాం, ఇట్లనే ఆపట్లేరు అని చెప్పేసి బండి ఇట్లనే ఉన్నది. పక్క నుంచి అట్లా కొట్టుకొని పోయినాం. కొని ఎక్కడిది బండి వేసుకొని రయ్య ఉరికొచ్చిరు. ఇక ఉరికొచ్చి మన బండి ముందర పెట్టి ఆపని చెప్పేసి ఫైన్ తీసుకొని 500 ఇచ్చింది ఆకోదల్లే. ఈడ మాత్రం కంపల్సరీ పోయేటప్పుడైనా సరే వచ్చేటప్పుడైనా సరే మనకి ఎప్పుడు తగులుతూనే ఉంటారు. ఇబ్బంది పెడతారు, సతాయిస్తారు. ఏదో మన ఏరియా కాదు, మన కథ కాదు, మనం గట్టిగా మాట్లాడినా కానీ రుబాబు చేస్తారు. దగ్గర 5-6 ఉంటారు కర్రలు పట్టుకొని. ఏం వాదిస్తాం వాళ్ళతోటి? మన ఓనికి చెప్పుకునేటట్టు ఉండదు. ఇక చెప్పుకునేటోళ్ళే వాళ్ళు. పోలీసు వాళ్ళే అట్లా చేస్తున్నప్పుడు ఇక ఎవరు చెప్పుకుంటాం, ఎవరు చెప్పుకోలేము. మూసుకొని సపడే పోవాలి. టైం వచ్చేసి 2:50 అవుతుంది. 1 గంట సేపు 4 గంటల వరకు ఆపుకుంటాం. 4 గంటల తర్వాత అయితే మనకి జర ఎండ పోతుంది, చల్లగా ఉంటుంది. టైర్లు కూడా 1 గంట ఆపితే కూల్ అవుతాయి. ఎండ కొట్టుకొని వచ్చి బాగా హీట్ అయిపోయినాయి. అతను మంచిగా స్లీప్లు ఉన్నాడు. జర నైట్ బాగానే మెలకతో ఉన్నాడు. నేను కొద్దిసేపు నేను నడిపినప్పుడు మెలకుతో ఉన్నాడు. ప్రసాద్ గారు నడిపినప్పుడు ప్రసాద్ గారితో కూడా జర మాట్లాడుకుంటా, నిద్ర రాకుండా ముచ్చట పెట్టుకుంటున్నాడు బాగానే. అందుకనే ఇక ఇప్పుడు మంచిగా స్లీప్ వేసాడు. నైట్లో ఏమైందంటే ముచ్చట పెడతా ఉంటే మనకి నిద్ర అనేది పోతుంది, నిద్ర రాదు. అదొకటి మాట్లాడుతుంది. ఏం మాట్లాడకపోతే ఆటోమేటిక్గా కళ్ళు మూసుకోపోతుంటే ఇట్లా కూర్పట్లో పడుతూ ఉంటాం. మీ తాత ఎట్లా ముచ్చట పెడుతుంటే జర కామెడీగా టైంపాస్ అవుతుంది. చూడు ఎంత హైట్ వచ్చింది. ఇక్కడ సైడ్ బండ్లకి ఎందుకు అంత చిన్నగా కడతారనే నాకు అర్థం కాదు. వెడల్పు మనదానిలాగా మంచిగా 8 ఫీట్లు 7.5 అట్లా ఉండదన్నమాట. సన్నగా గింతే ఉంటుంది. 7 ఫీట్లు ఉంటుందో మరి 6.5 ఉంటుందో. లోడ్ చూడు ఎంత హైట్ వచ్చిందో. ఆ హైట్ లోడ్ కిందకే వస్తుంది. ఇక ఏ లోడ్ వేసినా కానీ హైట్ వస్తుంది. అలాది ప్రతి ఒక్క బండి అట్నే ఉంటుంది. ఈ జమ్మూ కాశ్మీర్ బండ్లు అయినా సరే, ఈ పంజాబ్ బండ్లు అయినా సరే, రాజస్థాన్ బండ్లు అయినా సరే సన్నగా కడతారు. ఎందుకో అయితే మన బండికి ఫిల్టర్ పోయింది. ఈ ఫిల్టర్ పోయింది, చాలా ముడత వచ్చింది. అంత మొన్ననే తీసేమన్నారు కానీ ఎప్పుడు తీసేయలే. ఇప్పుడు సొనుకి వచ్చినాము. ఈ ఫిల్టర్ తీసుకొని పోయి ఇక మళ్ళీ వేసుకుంటే అయిపోతాయి. ఎంత కింద పైసా అజీ? 4,800 అట దీనికట. ఏం చేస్తాం, మనం తీసుకుపోవాలి. మన కొత్త బండి మనం తీసుకుపోకుంటే బాగుండదు. బాకెట్ దోశలో ఇప్పుడు లిక్విడ్ బాకెట్ ఒకటి మన ఫిల్టర్ ఒకటి తీసుకున్నాం. ఫిల్టర్ పోయింది. ఫిల్టర్ పోతే ఏం చేసిన అంటే ఎంత అయిందంటే అమౌంట్ 5,395 రూపాయలు అయినాయి. ఇప్పుడైతే సార్ 1 2 3 4 5 6 7 9 50 51 52 53 54 అయినాయి దోశలు. ఇప్పుడు చూడు 54 అంటే టిప్ 54 నాకు రాదు ఇంగ్లీష్. మా లిక్విడ్ బాకెట్కి ఎంత పడ్డదంటే 1,315 రూపాయలు పడ్డది. ఈ ఫిల్టర్కి ఎంతగా 4,080 రూపాయలు పడ్డది. क्या माते जी ये देखो जी मैं वो खत्म मेरे पूरा खत्म है क्या जी नहीं जी अच्छा होटल ना जी
ఈ లోट आटा चल रहा आटा నేను अच्छा लोट है सीरियल ने देखो ना जी అంటే నక్కు 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 दूसरा लोट दे दो అంటుండు ఇక ले लो दूसरा लोट आते हाँ पकड़ इनका 500 रुपये दे दो वापस से आते 500 रुपये पाँच का मेरे को दे दो, 10 का दे दे रहा हूँ मैं। अरे क्या 500 नहीं है जी क्या कम है तो बोले 1 रुपये आते बोलते क्या दादा मेरे 5-5 रुपए लेकर दिन भर चलता है मेरा। మీరు గిట్ల చేస్తారా మీరు బతికేది 5 రూపాయల మీద మీరు గిట్ల చేస్తారా ఎందుకంటే మేము 1 రూపాయి తక్కువ ఉంటే తీసుకోరు మాకు 5 రూపాయలు అంటే మేము విడిచిపెట్టాలనా ఇట్లా ఉంటుంది దోస్తులు చూడు మన కాడ రూపాయి అంటే తక్కువ తీసుకోరు ఇప్పుడు అంటే వాళ్ళు చూడు 5 రూపాయలు వదిలిపెట్టిపోతున్నాం ఏం చేస్తాం మరి ఇక లారీలో సొమ్మట్లే అట్లా ఉంటుంది లారీ వాళ్ళది గదాడు ఎత్తుకుంటారా ఫిల్ చేసుకుందాం పా నాన్న ఆగురా తానేసేది హ్యాపీ బర్త్డే చెప్పు చెప్పు హ్యాపీ బర్త్డే నీకు ఏమన్నా కేక్ వస్తున్నావా ఏమన్నా దోస్తులు ఎంత నీట్గా ఉంది చూడు ఇప్పుడు ఇంత వైట్గా ఉంటుంది అనమాట దీంట్లో దుమ్ము వాటి నల్లగా అవుతుంది మనకి నడుస్తూ ఉంటే ఊపిరి పెసరది ఇక ఎనసేకే పోలే ఇది అట్లా పోవాలి అలాగే పెట్టిందిరా అది ఇక్కడికి వచ్చింది అదే అన్నా నేను జమ్మలు వేస్తుంది లే షర్టు జర దువ్వాలి మొత్తం జర లేవలేరా నాయన జర లేవరి గమనించేదాన్ని లే షర్టు నేను ఎట్ట ఉందో చూస్తా ఈ కోపం సరసరాదా ఇప్పుడే రోడ్ల మీద పరగేసింది ఇప్పుడు నర్సింగ్పూర్ వచ్చేసి ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది ఒకటే కటకట అంటే సౌండ్ వస్తూ ఉంది ఛాయ్ తాగుదాం అని చెప్పేసి ఆగినాం పక్కన ఛాయ్ షాప్ ఉంది మంచిగా పెద్దది రాళ్ళు ఇరికినట్టున్నాయి ఇక్కడ 30-40 కిలోమీటర్ల దాకా మొత్తం ఈ రూట్లో మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఫ్లైఓవర్లు ఆ కంకర పోస్తారు కదా ఆ కంకర అంతా కూడా రాళ్ళు ఇరికి టైర్లల్లో రోడ్ మీద పోతుంటే కటకట అని సౌండ్ వస్తుంది ఆ రాళ్ళన్నీ తీసేసుకోవాలి దొరుకుతలేదా అదేంది రాళ్ళు బొచ్చ రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళు తీసేదేమో లేదు అటు లేదు ఇటు లేదు ఆడేమో పండుకుండు ఇప్పుడు నిద్ర నేనేతో ఎడబెట్టినా దొరకలేదు ప్రసాద్ గారు తీసిండు ఈ యాడ్లు కూడా అలా పెట్టినప్పుడు అలా పెట్టిరా టూల్ బాక్స్లో ఇట్లా అవుతుంది టైము 4:54 అవుతుంది ఛాయ్ తాగినాం ఇంకా బయలుదేరుతున్నాం సంవత్సరాలు చూడు అన్నీ అప్పుడే కథం అయితేనే ఉన్నాయి ఆ టోల్గేట్ల కాడ వాళ్ళు ఒలిలో అడిగేసరికి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటూ వస్తున్నాం మన మహారాష్ట్ర బార్డర్ దాటేసరికి మనకి కథం అయితట్టే ఉన్నాయి చూడబోతుండే ఇక్కడనే 2 బాక్సులు అయిపోతాయి ఇక మన సబ్స్క్రైబర్లకు ఏమి ఇద్దాం అక్కడ అందరికి రావు మనకి కలిసినంత వరకు ఎవరైతే దారిలా కనపడతారో వాళ్ళ వరకు ఇచ్చేస్తాం బండి అన్నీ చూసిపోయినాయి అన్నీ జామ్ అయిపోయింది పోనీ సైడ్ కాప్ వామ్మో మొత్తం బలిపోయింది ఎయిర్ కాడికి ఏమో అది కూడా గుద్దుకున్నట్టుంది అవతల బండి ఇక్కడ చూస్తారు ఈ బండి ఆగిందంట ఈ బండి ఆగేసరికి ఆ లారీ ఆయన అటు నుంచి వచ్చేటైనా అటు రైట్ కొట్టేసరికి అవతల ఇంకా పక్క నుంచి వచ్చే కారు ఆ మధ్యలో ఇచ్చింది కథం ఆయన తప్పు కాదు ఈయన తప్పు కాదు ఈయన తప్పు ఈయన వెనకాల ఏం కూడా పెట్టలేడు ఉత్తానే ఆపి పంచర్ చేసుకుంటుంది ఓ లోడ్ పోయింది అంత వరద మరి ప్లాస్టిక్ గింజలు రబ్బర్ ఉన్నాయి తొక్కితే రబ్బర్ ఉన్నాయి నేను అర్థం కాదు అది ప్లాస్టిక్ గింజలు దీనివల్ల ఇప్పుడు ఇంతమంది సఫర్ అవుతారు బండ్లు ఇట్లా ఏమన్నా పంచర్లు గించర్లు అయినప్పుడు సైడ్కి ఏమన్నా పెట్టుకోవాలి
రేడియో స్టిక్కర్లు కానీ రాళ్ళు చెట్లు ఇట్లా నాటుకోవాలి. దానివల్ల ఇప్పుడు ఇంతమంది ఇబ్బంది పడుతుంది రోడ్ల మీద. లోడ్ కూడా పోయింది, ప్లాస్టిక్ గింజ లోడ్. ట్రాఫిక్ జామ్ చూడు, అక్కడ దాకా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ బండి ఏమైందంటే రోడ్ మీద అది పంచర్ అయింది. టాటా సుమో 6-7 ఉన్నారు అలా. అది టాటా సుమో పంచర్ అయిపోయి రోడ్ మీదనే ఆగిపోయింది. ఆగిపోయినా ఏం చేయాలి, రాళ్ళన్నా పెట్టాలి, లేకపోతే చెట్లన్నా ఇరుక్కొచ్చి చెట్లన్నా పెట్టాలి. ఏది లేదు, బండి పోతున్నట్టే ఉండేసరికి ఇప్పుడు లారీ ఇట్లా పోతుంది. మనది పోయేసరికి అరే ఆగిపోయింది కదా నన్ను ఏది లేదని చెప్పేసి ఆయన అట్టే పోతుందేమో అని సరే దగ్గర పోయేసరికి అది ఆగిపోయిన బండి ఎమ్మటే రైట్ గుంజిండు. అలా 7 ఉంటాయి మరి, వాళ్ళందరు మనుషులు. ఎమ్మటే రైట్ గుంజేసరికి ఆ పక్క నుంచి కారు వచ్చేసి ఇట్లా వచ్చేసరికి దానికి సైడ్ తగిలి ఎమ్మటే ఇట్లా టర్న్ అయిపోయింది బండి. టర్న్ అయిపోయేసరికి ఇట్లా బండి గుద్దుకుంది. వరి అమ్మ ఇది మాత్రం మొత్తం ఘోరమే. ఇలా నైటే అయినట్టుంది చూడు, 7 కాడికి అయిపోయింది. డివైడర్ గుద్దుకుంది. డివైడర్ గుద్దుకొని ఆ డివైడర్ ఐరన్ ముక్క ఉంటుంది, ఐరన్ ముక్క చక్కగా అలాగే పోయింది బండిలోకి. ఆ బండిని జర డివైడర్ దగ్గర ఉంటే బాగుంటుందని అటు జరిపినట్టు. ఎందుకు ఇట్లా అవుతున్నాయి యాక్సిడెంట్లు? నైట్ టైంలలో జర్నీ చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ అలవాటు ఉండదు కదా. ఓన్ ప్లేట్ పనులు ఏంటంటే ఇంటి దగ్గర టైం టు టైం పడుకొని ఉంటారు వాళ్ళు. ఏదో నా సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో 7 నెలలకు ఒకసారో ఇట్లా సెలవులు వచ్చినప్పుడు అట్లా ఇట్లా పోతుంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే నిద్రను ఆపుకొని వెళ్ళిపోవాలి, మనం చూడాలి, టెంపుల్ కాడికి పోయి ఆ టెంపుల్ చూడాలని నిద్ర ఆపుకొని మరి డ్రైవింగ్ చేస్తారు. వాళ్ళకి నిద్ర మనకంటేనో కంటిన్యూ నడిపెట్టడం కాబట్టి కొంచెం అలవాటు ఉంటుంది. వీళ్ళకి ఏం అలవాటు ఉంటుంది, ఇంటికాడ ఓన్ ప్లేట్ పనులు అవి వేసుకొని వచ్చిన వాళ్ళకి అలవాటు లేక అట్లా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుంటాయి. నైట్ టైంలో పక్కా హోటల్లో ఆపుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా కానీ. అందులో నైట్ టైం అలవాటు కూడా ఉండదు నడపడం. ఆ బండ్లు వస్తున్నాయి రావట్లేదని కూడా కొంచెం అర్థం కాదు ఒక సిచ్యువేషన్లలో. రూట్లు కూడా అర్థం కావు, హైవేలలో ఏమో స్పీడ్లో పోతుంటాయి పెద్ద బండ్లు. అర్థం కాక యాక్సిడెంట్లు అనేవి చాలా ఘోరంగా అవుతాయి. ఇప్పుడు ఆ బండి కూడా నాకు తెలిసి ఆ నిద్రలనే నైట్ పూట డివైడర్ చక్కగా కొట్టేసి నిద్రలు ఆక. ట్రావెల్ బండ్లు తప్ప ఈ ఓన్ ప్లేట్ బండ్లు ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చేటోళ్ళు హోటళ్ళల్లో ఆపుకొని మంచిగా నైట్ రెస్ట్ తీసుకొని పొద్దుగాల టైంలలో జర్నీ చేయరు. కార్లే కాబట్టి అంత ఇబ్బంది ఏముండదు, ట్రాఫిక్ జామ్ ఏముండదు. లారీలు అయితే ట్రాఫిక్ ఉంటుంది, నో ఎంట్రీలు ఉంటాయి కాబట్టి నైట్ టైం జర్నీ చేస్తాయి. ఈ మన మహారాష్ట్ర మొత్తం ఎక్కడ చూసినా కానీ రోడ్ల మీద మొత్తం వేసారు గోధుమలు, అన్ని గోధుమలే. ప్రతి ఒక్క చోట పచ్చగా ఉన్నాయి గోధుమ తోటలు. అయితే గోధుమలు మళ్ళీ మొక్కజొన్నలు వేసారు, కంకులు. ఆడాడ మొక్కజొన్న కంకులు ఉన్నాయి. ఆ వాటర్ కూడా ఎట్లా పెట్టారు మంచిగా పైపులు. చాలా బండ్లు ఆగినాయి. వెనకాల మాత్రం ఇంకా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి. మనకు రైస్ లేవు బండ్ల. రైస్ 1 కిలో 2 కిలోలు తీసుకుందాం. ఇక్కడ మన ఏరియా పోయినాక మళ్ళీ ఒక పెద్ద బ్యాగ్ తీసుకుందాం. ఏందో ఇక్కడ రైస్ అంత మంచిగా అనిపిస్తలే తింటుంటే. షాపులన్నీ దాటినాక ఇప్పుడు చెప్తుండ్రు రైస్ లేవని తాత. పెద్ద షాప్ ఏడా, చిన్న షాప్. भाई चावल दे दो 1 किलो. किलो डाला ये ముందు రేపటి 3 కిలో दे दो. గ్యాస్ తీసుకుందాం అనేది గ్యాస్ తీసుకుందాం తాత. రన్నింగ్ రైన్ ఉండుకోవచ్చు. తీసుకున్నా अच्छा है. ओल्ड राइस ये 55 रुपए, ये 60 रुपए. అన్నీ ఒకటే. మన తీసుకుంది ఇయేనా? ఇంకా చల్లగా ముద్దుగానే తీసుకుంటాం. ఏమవుతుంది కానీ ఇదేదో షార్ట్ वाला అన్నీ కలిపి అల్లకైపోయారు. అది ఏముంది అయ్యా జ్ఞానితోటి. మరి ये 60 है 55 है? ये 60 ये 55 है. ये दे दो 55 वाला. చింతపండు 55 वाला అంటే చింతపండు అంటే 55 చింతపండు. ఓకే. రైస్ ఒక 3 కిలోలు తీసుకున్నాం. నూనె క్యాన్ 1/2 లీటరు. గుడ్లు తీసుకున్నాం. ఇంకేమో 6 పట్టుకో అయినా పట్టుకో. పుట్నాలు, చికెన్ టికెలకి బఠానీలు, బూర్మిట. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ అంట. నేను ఎంట్రీ అయినా మహారాష్ట్రకి అనుకుంటున్నా. ఇంకో 20 కిలోమీటర్లు పోతే మనకి మహారాష్ట్ర బార్డర్ వస్తుంది. అక్కడి నుంచి మొత్తం మహారాష్ట్ర. ఇక చూస్తున్నారు కదా చేపల పట్ట బొంత పోయి కట్టిండు. పైన ప్లేస్ లేదు పట్టాల, కానీ ఈ నుంచి స్టెప్పిన మీద ఇరికిచ్చిండు మంచిగా. ఇంత తెలివికలో మీద తాత తాళ్ళు కట్టిండు. ఇప్పుడు రాళ్ళు తీసుకురా పోయి. అన్నీ నీకేం పని లేదుగా, ఈ పని అన్న చేయి తాత. మళ్ళీ ఏ పని చేయకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది నీకు. పని అని ఉండాలి. ఆ రాళ్ళు తీసి రాళ్ళు అన్నీ తీసి అటు నుంచి ఎక్కువ డ్రైవింగ్ సీట్కి రోడ్ మంచిగా ఉంటుంది.
16 తారీఖు ఇంతవరకు బండి తీసుకోలేక 16 తారీఖు 10 రోజులు 5 రోజులు ఆడిన పడినాము. ఇక 5 రోజులలో మళ్ళీ జర్నీ చేస్తున్నాం. ఇంతవరకు నేను బండి తీసుకోవాలి. ఓలో మళ్ళీ మహేష్ సేటు అది దాని పేరు ప్రసాద్ గారు తోలిండ్రు. ఇప్పుడు మనం ఎక్కువ పులి ఎక్కుతుంది ఇక చూడు. పులి అనుకున్నావు పులి బిడ్డ మనం పులి మీ ఇంటికి వచ్చిందా మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా అదంతా మాకు తెలియదా. రైట్ ఎక్కు టాటా పోనా పులి సైలెంట్ గా దారి చూసుకుంటది పులి. ఓరి అమ్మ దొరికింది ఆడు ముందర బైక్ వాళ్ళు కనపడుతుందా? నేను దివేరే పట్టుకున్నా నాకు తెలియదా కొత్త పిల్లగాడినా. ఆలో నీళ్ళు వస్తా అయితే ఎందుకు ఏ క్యాపీ ఓ చేసాడు క్యాపీ చల్ల గాలి దొరుకుతుంది. మా బాల దొరికింది మీరు ఏం అయితే కలిసి పోలీసు వాళ్ళకు మన పుణ్యం పడతారు. 2 పనులు ఇస్తుంది. హైదరాబాదు 270 కిలోమీటర్లు, వరంగల్ 300, నాగ్పూర్ 104 కిలోమీటర్లు ఉంది. నాగ్పూర్ నుంచి వెళ్ళి ఇక సంపుడిగా ఈ సైడ్లకు ఎందుకంటే అట్లా కట్టింది. జంతువులు బొంతులు అన్నీ వస్తాయి రోడ్ మీదకి ఎక్కుతాయి అని అట్లా పెడతారు చెడు. నీకు ఏది తెలియదేమా? మనుషులు జర పంచాయతీ పెట్టుకొని కొట్టుకున్నారు. గొడత పెన్నం వాళ్ళు దొరుకుతారా అని పెట్టుకున్నారు. పొయ్యి మీద పెట్టిన ప్రసాద్ అమ్మ కోడిగుడ్లు కొన్నా రన్నింగ్లో కింద పడగల. ఆ పొయ్యి తీసుకుందా అంటే మా బండి వద్దన్నాడు. రన్నింగ్లో అవుతానంటే ఉండు మరి గుడ్డ స్విచ్చేనా అమ్మ ఆ స్విచ్ చేసి ఇప్పుడు ఇక్కడ డౌన్ స్విచ్ చేసుకోవాలి. నువ్వు లేని అది గుర్తు నువ్వు గయ్య నాకు తిక్క దిగుతుంది. దోస్తులు 40 కిలోమీటర్ దాకా అడివే ఉంటుంది మొత్తం. 30 కిలోమీటర్ అంటే 30 కిలోమీటర్లు ఎక్కువ ఉంటుంది చెట్టు. 40 కిలోమీటర్లు మనకు చూసిన రీడింగ్ చూడు ఎట్లా ఉంటుందో. ఇది క్యాపీ చల్ల గాలి తాకుతుంది చెట్టు నెత్తి లేదు హాయిగా. నువ్వు రోడ్ అద్దం ఉన్నట్టే ఉంది. ఇది అమెరికాలో కాక ఉన్నట్టు. అందుకనే నేను తెల్లదాకా ఎట్ట కొట్టుకొచ్చి 500 600 కొట్టుకొచ్చిన అంటే ఇటు ఉంటే ఓలా కొడతావు. నేను కూడా కొడతా. ఎంత టర్నింగ్ ఉన్నా తోలుతా చెట్టు. నువ్వేం భయపడకు, నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను తోలుతా. కానీ ఆవురా నాయన అట్ట కొట్టుకొస్తున్నావు. చూడు మొత్తం ఖరాబ్ అయింది. ఒక్క బండి ఫిక్స్గా పడుతుంది. అమ్మ ఇదంతా ఎనర్జీ చేయాలి నాయన ఇల్లు. బండి ఫిక్స్ పడుతుంది చెట్టు. చూడు తమ్ముళ్ళు టర్నింగ్ ఎంత డేంజర్ ఉందో. మొత్తం చెయ్యం పోయిటా. మేమేం అనుకునే పోతూనే ఉంటున్నాం. మేము కారం కొడుతున్నాం. ఏడున్నాయి ఊరుకొని అవునేమియా చూడలేదు నేను. చూడలేదు నిజా అవి కనపడలే నీకు అది నిజంగానే నాకు కనపడలే అయ్యి. ఇంకా తొక్కుతుంది ఏడున్నాయి అని అది చూసాడు గిద్దకి తొక్కుతుంది. ఆ కలర్ వేయవలసిదే అవి కనపడలేదు నిజంగా కూడా పెద్ద టర్నింగ్ ఆయన. అందుకనే బిరాకట్లు వేసినట్టు చెట్టు గిట్ట ఉంటే ఆగురా నాయన అక్కడే ఆగుతాం. ఇష్టం బాధ్యత అడిగారు అది చూసిన చెట్టు జర ఆగురా నాయన. అది ఎందుకైనా చేస్తే కానీ ఓ దోస్తులు ఇక్కడ చూడు. నిజానే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అక్కడ బండి పడడం వల్ల. నువ్వు టర్నింగ్లల్లో బండి స్పీడ్గా రావద్దు. అందుకనే
అది పైకి ఎక్కుతున్న బండి కాబట్టి ఏమో స్పీడ్లో వచ్చినట్టుండు. మొత్తం టర్నింగ్లో ఒకటేసారి పల్టీ పడిపోయింది. అంత ఘోరంగా ఉన్నాయి టర్నింగ్లో. అందుకని ముసలాయన చిన్నవో నీ తాత నువ్వు అని అంటుంటే నాకు తెలియదా నేను నడుపుతుంది. అందుకని ప్రతి క్షణం జాగ్రత్త పడాలని చెప్తాను నేను. ఇప్పుడైనా సరే పెద్ద బండితో చాలా ప్రమాదం. ఇప్పుడు ఒక్క బండి వల్ల ఇంతమంది సఫర్ అవుతారు చూస్తురుగా. అన్ని రూట్లు ఒక తిరుగు ఉండవు. టర్నింగ్లలో స్పీడ్ వస్తే కంట్రోల్ కాదే, బండి పడాల్సింది ఏం లేదు ఆడ ఆప్షన్. ఈ రూట్లలో వేరే ఆప్షన్ ఉండదు. ఇటు సైడ్ ప్యాక్ ఉండే డివైడర్లు, ఇటు సైడ్ ప్యాక్ ఉండే మనమే మునగాలో ఉన్నట్టు ఓవర్టేక్ చేసుకుంటా కంటిన్యూ చేసుకుంటూ పోతే అది ఒక్కసారిగా సడన్గా ఇట్లా బండి ఒరిగినప్పుడు లోడ్ బండి కాబట్టి కంట్రోల్ కాక పడిపోతుంది. డేంజర్ పడిపోయింది బండి అయితే. ప్రమాదాలు ఇట్లా ఘోరంగా జరుగుతూనే ఉంటాయి రోడ్ల మీద కామంగా. కానీ మనం జాగ్రత్త పడితే అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. మనం జాగ్రత్త పడినప్పుడు ఏదిలో గుర్తితే బండి కంట్రోల్ కాదు. ఒక్కోసారి బ్రేకులు ఫెయిల్ అయ్యేది చెప్పలేము, టైర్లు పలిగేది చెప్పలేము, టైరన్ రాడ్లు పోయేది చెప్పలేము. ఏదో ఒక చిన్న పనిముట్టు పోయినా కానీ బండికి కంట్రోల్ ఉండదు, ఇక మన చేతిలో ఉండదు. ఇక దానంతలో అది ఎటో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ కారు ఇల్దాగా చూసిరుగా తాత, ఇప్పుడు అక్కడ రోడ్ లేనే లేదు. ఇటు సైడ్ మొత్తం వర్క్ జరుగుతుంది. లెఫ్ట్కి రావాలి బండి, ఇండికేటర్ కూడా వేసిండు. ఆ కార్ ఆయన ఆగుతాడా? ఆగడు. ఇండికేటర్ వేసినాక కూడా ఆయన పోవాలి ముందు అని చెప్పేసి అందాదో వచ్చేస్తాడు. ఇక ముందు వెళ్ళిపోవాలి మనం అని చెప్పేసి కటింగ్ బండి దాటేయాలని అనుకుంటాడు. కానీ మరి ఏం చేస్తాం, అటు ప్లేస్ లేనప్పుడు తలుగుతుంది. ఎవరో ఒకరు చేసిన తప్పు వల్ల అందరు బలైపోతారు. ఇప్పుడు ఇంత చాలు ఒక క్షణం ప్రమాదం జరగనీకి. కన్ను మూసి కళ్ళు తెరిచేలోపు బండి ఎటో వెళ్ళిపోతుంది. మనం ఫోన్ మాట్లాడైనా ఏదన్నా మన మైండ్ అనేది వేరే సైడ్ పెట్టినాం అనుకో, డివైడర్ ఎక్కింది అనుకో కథం బండి పల్టీ పడ్డట్టే ఇక ఆ టర్నింగ్లలో. తాతకి దెబ్బకే దర్చుకుంటూ చిన్న పోతు డర్రు. ఇండికేటర్ వేసినా సరే అది రానప్పుడు నువ్వు పోవాలి, అంతేగాని నువ్వు అది వచ్చినప్పుడు ఇట్లా పోవడం తప్పు కదా, నీదే తప్పు అసలు. కారు వెనకంగా స్పీడ్గా వస్తే నువ్వు చూసుకోవాలి కదా. ఆయన నీ రూట్లో ఈ రూట్లో పోతున్నావు, నువ్వు ఆ రూట్లో కారు రానప్పుడు పోవాలి. కారు వస్తున్నప్పుడు ఆ రూట్లోకి నువ్వు ఎందుకు పోతావు? ఇక్కడ చూస్తురు కదా బార్డరు, ఇక్కడ బంద్ చేసిర్రు. ఇంతకుముందుకు అట్ల నుంచి కాంటా పెట్టుకొని బయటకు వెళ్ళాలి బండి. ఇప్పుడైతే కాంటా గింట ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి బండ్లు. అక్కడి నుంచి వచ్చే బండ్లని ఆపుతుర్రు. ఆపి 500 ఎంట్రీ ఉంటుంది. ఇక ఒక స్టేట్ దాటితే కథం, వేరే స్టేట్కి ఎంట్రీ అవుతున్నావు అంటే కథం 500 రూపాయలు ఆర్టీఓకి ఇవ్వాల్సిందే. ఇక ఛార్జెస్ అట్లా పెట్టిర్రు ఇక ప్రతి ఒక్క స్టేట్లో. ఇక్కడ నుంచి మనకు మొత్తం అంతా కూడా మహారాష్ట్ర. తాతయ్య అయితే ఇప్పుడు మన మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వచ్చేసిండే. తాత మహారాష్ట్రలోకి వచ్చేసిన ఒక బండి తీసుకొని ఇక్కడ చూడుర్రి, 1 ప్లేట్ బండి, అది కూడా కొత్త కారు, క్రెటా కారు. మొత్తం గుజ్జు అయిపోయింది, నజ్జు. చెప్పలేదు నేను ఇందాక ఏం చెప్పినా. మొత్తం ఇక్కడ సైడు టూర్ల కోసం పోయేటోళ్ళు ఉంటారుగా, అన్నీ నైట్ టైంలో జర్నీ చేసి వాళ్ళకి నిద్ర లేక అలవాటు లేని పనికి ఇళ్ళల్లో ఫ్యామిలీతో వచ్చేటోళ్ళు అందరూ నైట్ టైం జర్నీ చేస్తారు. అట్లా అవుతుంది ప్రాబ్లం. ఎవరైనా సరే మనకి ఇప్పుడు ఫ్యామిలీ వెహికల్స్ ఇటానే కాదు, ఎక్కడ సైడ్ అయినా మీరు టూర్లోకి వెళ్ళాలనుకుంటే మీరు మామూలుగా మీ ఓన్ కార్లలో వెళ్తారు కదా, ఓన్ కార్లలో వెళ్ళే వాళ్ళు ఫ్యామిలీ ఒక 7 సొంత కారు ఉందనుకో, మీరు డ్రైవ్ చేయకుండా ఎవరన్నా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అలవాటు ఉన్న డ్రైవర్, సీనియర్ డ్రైవర్ని మంచి లైసెన్స్ చూసి సీనియారిటీ ఉన్న డ్రైవర్ని పెట్టుకొని రండి. ఎందుకంటే మీ ఫ్యామిలీ సేఫ్గా వెళ్తుంది. డ్రైవర్ నడుపుతాడు, కార్లో పడుకుంటాడు, తర్వాత ఆయన డ్రైవింగ్ చేసుకొని మళ్ళీ సేఫ్గా మీ ప్లేస్కి తీసుకెళ్తాడు. అదే మీరు డ్రైవింగ్ చేయాలి, అక్కడ వెళ్ళి ప్లేస్ చూసుకోవాలి, మళ్ళీ విజిట్ అయ్యి అన్ని ప్రదేశాలన్నీ చూసి మళ్ళీ మీరు డ్రైవ్ చేయాలి. మీకు రెస్ట్ అనేది ఉండదు. ఆ రెస్ట్ ఉండక, నిద్ర లేక, మీకు అలవాటు లేక యాక్సిడెంట్ అనేది జరుగుతాయి. అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు మీ జాగ్రత్త కోసం, మీ సేఫ్టీ కోసం ఆలోచించి పోతపోయిన డబ్బులు ఆయన ఒక పూట ఫుడ్ పెట్టి మీరు తిన్నప్పుడు మిగతా టైము ఆయన పడుకుంటాడు, బండిలో రెస్ట్ తీసుకుంటాడు. మీరు రాగానే మళ్ళీ మీరు వెళ్ళాలన్న ప్రదేశానికి తీసుకెళ్తాడు. మహారాష్ట్ర ఎంట్రీ అయినాక మనకి ఫస్ట్ టోల్గేట్ ఎంత పెద్దగా ఉందో చూడరు, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడనే మనకి అందరు చాలా మంది బండ్లు ఆపుకొని సరుకులు అవి తీసుకుంటారు. మేము వచ్చేటప్పుడు కూడా రైస్ తీసుకున్నాం, ఇన్నే చండాలమైన రైస్ అయ్యి అనవసరంగా తీసుకున్నాం. ఇక్కడ ఈ టోల్గేట్ గమ్మతుంది. మనకి ఏడనైనా కానీ మనకి గేట్లు ఉంటాయి కదా, అక్కడ ఉంటుంది. వీటికో ఈయన స్టార్టింగ్లోనే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం బార్డర్కి అయితే వచ్చేసినాం. దీంట్లో వచ్చేసి మనకి కాంటా పెడతారనమాట. అక్కడ స్టార్టింగ్ బార్డర్ అయితే అది కాంటా అయితే బంద్ ఉంది, ఇక్కడ ఒకటి ఓపెన్ ఉంది. దీంట్లో కాంటా పెట్టేసుకొని ముందల అమౌంట్ అనేది కట్టేది ఉంటుంది. అమౌంట్ కట్టేసి అక్కడ స్లిప్ చూపించి బయటికి వెళ్ళిపోవాలి. లాస్ట్ టైం మనం వచ్చేటప్పుడు ఎట్లా ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. ఓవర్లోడ్ ఉన్న పేపర్ లేదన్న డాక్యుమెంట్లు కరెక్ట్ లేకపోయినా కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ మనకి పేమెంట్ అనేది ఎక్కువ కట్టాల్సి వస్తుంది, ఫైన్ వేస్తారు.
ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి మనకి మహారాష్ట్ర ఎంట్రీ అయ్యేటప్పుడు కాంటా ఇది. ఇక్కడ వచ్చేసి 218 రూపాయలు కట్ అయింది కాంటాకి. ఈ బార్డర్ నేమ్ వచ్చేసి కదిరి బార్డర్ అంటారు దీన్ని. 1300 ఎందుకంటారా ఒకసారి? ఎందుకు అనారని రాపించిన దానిమ్మ కాదురా. 14+2 అంట. 14+2 ఏందిరా? 14 రాసిండు మళ్ళీ 2 16 టైర్ రాసిండాడు. 16 టైర్కి తీసుకున్నాడు డబ్బులు 800 14 టైర్కి. ఇక్కడ చూస్తున్నారు గుడిసి ఉంటుంది, అలా డబ్బులు కట్టి అట్లా తిరిగి వచ్చి ఇక్కడ షెడ్లా ఉంటుంది, ఆడ ఉంటారు ఇద్దరు, వాళ్ళకి చూపించాలి. చూపిస్తే అయిపోతుంది. చిక్కి 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 కథం అయిపోయింది దీంతో పని. బట్రా మామూలుగా అయితే ఇంత ముందుకో ఇక్కడ ఉండేది, ఇక్కడ ఉండి స్లిప్ చూపిస్తేనే ఈ నుంచి అవుట్ చేసేది. ఇదంతా పెద్ద తలకాయ నొప్పి అవుతుందని చెప్పేసి డైరెక్ట్ ఆనే పెట్టుకోరు. ఇదే నాగ్పూర్ చూస్తారు కదా, లెఫ్ట్ సైడ్లో అన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా. అదంతా ఓ లారీలు అయితే బొచ్చాడు ఉన్నాయి, దాంట్లో ఏం లోడ్ అవుతుందేమో. కానీ ఇక్కడ నుంచి ఇక మొత్తం సిటీ ఏరియా వస్తుంది. మనం బైపాస్లో వెళ్ళిపోతున్నాం. దోస్తులు యాదన్న అయితే పండుకుండు, ఒక పాట రిలీజ్ అయింది యాదన్న పేరు మీద. ఆ పాట పెడతా చూర్రి, చూస్తే మాత్రం మీరైతే పిచ్చోళ్ళు అయిపోతారు, జుట్టు పీక్కుంటారు. మేరా నామ్ యాదమ్మ, యాదమ్మ యాదమ్మ యాదమ్మ, ఆకులో లేదమ్మా యాదమ్మ యాదమ్మ, ఆకులో లేదమ్మా. బాగా రాసిరే పాట నీ పేరు మీద. యాదమ్మో యాదమ్మో యాదమ్మ, ఏయ్ పియ్యాడు. చచ్చిపోయినట్టే, చచ్చిపోయినట్టు. మనం ఈ రూట్లో నుంచి వెళ్ళిపోవాలి, కాకపోతే బండ్లన్నీ పోనీయట్లేరు, ఇటు సైడ్ పంపిస్తారు. బోర్డులు పెట్టారు, బార్గేట్లు పెట్టి పోనీచట్లే. కార్లు మాత్రం పంపిస్తారు, అవి కూడా పంపిస్తలే. అదే మనకు బైపాస్ రోడ్డు, ఆ రోడ్లో నుంచి వెళ్తేనే మనం డైరెక్ట్ అవతల రోడ్లోకి వెళ్ళిపోతాం. ఇట్లా పోతే మనం సిటీలోకి వెళ్ళిపోతాం. ఇటు నుంచి మరి ఎట్లున్నా దారి చూసుకోవాలి ముందు పోయి. మా మ్యాప్ చూస్తారు కదా, మొత్తం చుట్టూ తిప్పుతుంది. ఇక్కడ బంద్ చేసిర్రు, మొత్తం తిరుక్కుంటా అంతా ఇటు తిరగాలి, మళ్ళీ అటు తిరగాలి, మళ్ళీ ఇటు తిరగాలి. అవుటర్ రింగ్ రోడ్ మొత్తం చుట్టూ తిరుక్కుంటూ అటు పోవాలి. అటు స్ట్రేట్ పోతే అమరావతి వెళ్ళిపోతుంది. ఇన్నైతున్నాయో రౌండ్లు, ఈ అవుట్ ఇటు నుంచి దిగేది, అటు నుంచి దిగేది, అటు నుంచి దిగేది. 3 ఇట్లా తిరుక్కుంటూ వచ్చి మళ్ళీ ఆ రూట్కి వెళ్ళిపోవాలి మనం. అట్లా చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ ఈ రూట్లో కలవాలి, ఇటు పోవాలి, అట్లా రావాలి, మళ్ళీ ఆడెక్కాలి. ఈ రూట్లో మనం అక్కడ కూడా ఇట్లా వెళ్ళాలి, లెఫ్ట్లో బంద్ చేసి అటు స్ట్రేట్ పంపించేసారు. దానివల్ల మనం ఇదంతా తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు టోల్గేట్ ఇలిగేట్ ఏమి ఉండదు అనుకుంటా నాకు తెలిసి. చూడు, వారణాసి జబల్పూర్ రాయ్పూర్ పోయే రోడ్ ఇది. మనం పోయేటప్పుడు ఇట్లా ఎక్కినాం, ఈ నుంచి పోయినాం, మళ్ళీ ఆడికే తీసుకుపోతుందా? వచ్చేసినావా? కదా ఇక స్టేట్ ఇప్పుడు వచ్చేసినాం. ఇట్లా రావాలి మనం ఈ రూట్లకి, ఆ నుంచి ఎక్కి ఇట్లా రావాలి. కానీ అక్కడ బంద్ ఉండడం వల్ల మనం అన్నీ ఇట్లా రై అని అటు ఇటు అటు అన్నీ తిరిగేసినాం. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ చూడుర్రి
ఇవన్నీ తిరిగినాం ఇప్పుడు మనం రౌండ్. ఇటు నుంచి ఇట్లా వస్తాం డైరెక్ట్ ఆ నుంచి ఇక్కడికి వస్తాం. బంద్ ఉంది, ఇది బంద్ చేయడం వల్ల మనం ఇప్పుడు చుట్టూ అన్ని తిరుగుకొని వచ్చినాం. ఇక్కడ మన సబ్స్క్రైబర్ అంట అన్న డీసే వేసుకొని పోతుండు, మస్తు ఖుషి అవుతుండు. ఆయన మన వీడియోలు కంటిన్యూ చూస్తుంటుండు. అన్న కోసం పాపం ఇక్కడ ఆపుదాం, ఆపి కొన్ని సంత్రాలు ఇచ్చేద్దాం. యాదన్న, యాదే తాత, మహేష్ అన్న అని ఒకటే పిలుస్తుండు. ఆయన కొంచెం పెద్ద ఆయన. గొలుసు తాత అని ఒకటే పిలుస్తుండు. గొలుసు 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 చల్లకుండా ఎక్కడికి గొలుసురా నాయన, గొలుసు 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 అని. దానా కూసో. తాతకేనా? అమ్మ నాయన గొలుసు తాతనా? మీరు వీడియోలో మొత్తం తాత అని చెప్తున్నారు కదా, గొలుసు అంటారు కదా అనరా? దోస్తులు ఇప్పుడు నరేష్, నీ పేరు ఏం పేరు తమ్ముడు? వాటిటా ఏమో నాకు అది వాటింగ్ నాకు తమ్ముళ్ళు అయితే మనకు ఇక్కడ కలిసిన మన దోస్తులే, మన వీడియో చేస్తున్న తమ్ముళ్ళు. మేమైతే డాబా హోటల్కి వచ్చిన డాబా హోటల్ కూడా కందూరు రొట్టె అట, సూపర్ ఉంది రొట్టె కూడా. అందులో కలిసి మెలిసి మంచిగా తింటున్నాం హ్యాపీగా. మంచి మాకు కూడా సంతోషం అనిపించింది. ఏంటి సీటు చూద్దాం ఎట్లా ఉంటుందో పప్పు. మంచిగా ఉంది. తమ్ముళ్ళు ఎప్పుడైనా ఇంకా తింటారట, అందుకనే తీసుకొచ్చారు. 5 కిలోమీటర్లు ఉంటుంది, ఏమంత లేదు అన్న. వాళ్ళు టోల్ గట్రా తిన్నారంటే మంచిగా. డోన్ అంట, డోన్ పంజాబీ దాబా. ఈ రూట్లో ఎవరైనా వస్తే ఇక్కడ తినరు, బాగుంది ఫుడ్ మాత్రం. జీరా రైస్ కానీ, టమాటా రైస్ కానీ, మన తందూరు రోటీలు, కర్రీలు అయితే సూపర్ ఉన్నాయి. పచ్చిమిర్చితోటి పప్పు చేయించుకోవాలి, దాల్ తడకలాగా పచ్చిమిర్చి దాల్ తడక చేయించుకుంటూ సూపర్ ఉంది టేస్ట్ అయితే. చలో బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఇక మనకి రూటు 2-3 రూట్లు ఉన్నాయి ఇది వెళ్ళాలంటే. కాకపోతే మనం మంచిగా రోడ్డు బాగున్న రూటు అండ్ దగ్గరే రూటు వెళ్ళాలి. అది ఇప్పుడు మేము చెప్తాం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.